గ్రామ సభల్లో వివాదాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మంత్రి ఉత్తమ్ సమావేశం కానున్నారు. కాసేపట్లో జూమ్ మీటింగ్ లో అభిప్రాయాలు తీసుకోనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. గ్రామ సభల్లో నెలకొన్నటువంటి వివాదాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మంత్రి ఉత్తమ్ కుమార్ జూమ్ మీటింగ్ నిర్వహించి సమస్యపై దృష్టి సారించనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. 10 సంవత్సరాల తర్వాత రేషన్ కార్డులు ఇవ్వడంతో తెలంగాణలో జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో కొద్దిగా గందరగోళం ఏర్పడుతూ ఉంది. దీన్ని సెటరేట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈరోజు రాత్రి 8 గంటలకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోని పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ మీటింగ్ కండక్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళు 8 గంటలకు అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా ఈ గ్రామ సభల్లో వివాదం ఎందుకు ఎదురవుతుంది, దీన్ని ఏ విధంగా పరిష్కరించాలనే అంశం మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక 10 సంవత్సరాల తర్వాత రేషన్ కార్డులు ఇవ్వడంతో కొద్దిగా వివాదం తలెత్తుతుంది. దీన్ని వెంటనే సొల్యూట్ చేద్దామని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇంకా మొన్నటి వరకు తీసుకున్నటువంటి ప్రజాపాలన దరఖాస్తులో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ పేర్లు కూడా ప్రస్తుతం రేషన్ కార్డులకు వాళ్ళ పేర్లు రిజెక్ట్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే నిన్న 3410 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తే 142 గ్రామాల్లో గందరగోళం ఏర్పడింది. ఇది చాలా మైన్యూట్గా ఉంది. 96% ప్రాబ్లం లేదు, కేవలం 6% ప్రాబ్లమే ఉందని కాంగ్రెస్ చెప్తా ఉంది. అయినప్పటికీ దీన్ని సొల్యూట్ చేసేందుకు ఏ విధంగా వ్యవహరించాలనే ఒక స్ట్రాటజీని ఉత్తమ్ కుమార్ రెడ్డి సాయంత్రం వివరించనున్నారు. ఇక చాలా గ్రామాల్లో ఉదయం నిన్నటి నుంచి ఈ సమస్య ఉంది. ఈ సమస్యపై కాసేపటి క్రితం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్లో స్పందించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తాము, రేషన్ కార్డులపై ఆందోళన అవసరం లేదనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులన్నింటినీ పరిశీలిస్తాము, అందులో రేషన్ కార్డుల కోసం ఎవరైతే అప్లై చేశారో వాటిని ప్రత్యేకంగా గుర్తిస్తాము, రేషన్ కార్డుల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్లకు రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక రేషన్ కార్డులకు సంబంధించినటువంటి వ్యవహారం నిరంతర ప్రక్రియ. ఈరోజు రేపు ఎప్పుడైనా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టుకోవచ్చు. రేషన్ కార్డులు దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్ళ వివరాలన్నింటినీ పరిశీలించి వాటికి వెంటనే రేషన్ కార్డులు ఇస్తామనే విషయాన్ని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక గ్రామాల్లో వాళ్ళ పేర్లు రానంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్లకు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇస్తామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక రాత్రి 8 గంటలకు జరగనున్నటువంటి జూమ్ మీటింగ్లో రేపటి నుంచి ఏ విధమైన స్ట్రాటజీని వ్యవహరించాలి, ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఆ ఇబ్బందులకు ప్రభుత్వం తరపున ఎలాంటి హామీ ఇవ్వాలి, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే గొడవ చేస్తున్నారో వాళ్లకు ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటి అష్యూరెన్స్ ఏంటి, పేర్లు రానటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి గందరగోళానికి ఎలాంటి సమాధానం చెప్పాలనే అంశానికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు జరగనున్నటువంటి జూమ్ మీటింగ్లో దిశానిర్దేశం చేయనున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ.